నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పార్థసారథి. విజయవాడ ఉత్సవాల పేరుతో కూటమి నేతలు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఆపరేషన్ సింధూర్లో పాక్ యుద్ధ విమానాలు కూల్చివేశామన్న ఏపీ సింగ్. కాల్పుల విరమణ కోసం పాకిస్తానే తనను అభ్యర్థించిందని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల సంక్షేమంతో పాటు రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు సుమారు 20 ఎజెండా అంశాలపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు రాష్ట్ర ప్రగతికి మరింత ఊతమిస్తాయని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాష్ట్రంలోని ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు అండగా నిలుస్తూ 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించే పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి అభివృద్ది పనులను పరుగులు పెట్టించేందుకు కేబినెట్ 2 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉద్దేశించిన ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ పాలసీ 2024-29 కి సంబంధించిన అనుబంధ ప్రతిపాదనలు కేబినెట్ ఆమోదించింది. రాష్ట్రంలో పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు కార్వాన్ టూరిజం పథకానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శాఖలో చైర్మన్ లేదా వైస్ చైర్మన్ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపిక అవ్వకుండా లేదా ఎంపిక అనంతరం కొనసాగకుండా అనర్హులను చేయడానికి సంబంధించిన సబ్ సెక్షన్ 5ను తొలగించడం. దానికోసం ఆంధ్రప్రదేశ్ రైతు నిర్వహణ నీటిపారుదల వ్యవస్థ చట్టం 1997 సెక్షన్ 14కు సవరణ చేయడానికి ముసాయిదా బిల్లు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదన ఆమోదించబడింది. ఆటో డ్రైవర్ సేవలో ఏదైతే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఏదైతే కల్పించామో ఇప్పటికే 10 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోవటం, మహిళలందరూ కూడా ఈ పథకాన్ని చాలా సంతోషంగా ఆమోదించి పథకాన్ని వినియోగించుకుంటూ మనందరం కూడా చూస్తున్నాం. సో దీని మూలంగా ఆటో డ్రైవర్స్ కి, ఆటో నడిపే వాళ్ళందరికీ కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారికి ఏదైతే వారి ప్రొఫెషన్ ఉందో దానికి ఇబ్బంది పడుతుందని చెప్పేసి కొంతమంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేయటం ద్వారా మరి ముఖ్యమంత్రి గారు వారి సమస్యని కూడా పరిగణలోకి తీసుకుని ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం సాధ్యమైనంత వరకు ప్రభుత్వం చేసే కార్యక్రమాల ద్వారా ఎవరికి నష్టం కలగకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు అనే లక్ష్యంతో ఏదైతే ఈ ప్రభుత్వం పనిచేస్తుందో దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆటో రిక్షా వాళ్ళకి, డ్రైవర్స్ కి, మోటార్ క్యాబ్ డ్రైవర్స్ కి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించడానికి జారీ చేయబడిన ఉత్తర్వులు మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. 4వ తారీఖున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరగబోతోంది. ప్రతి జిల్లాలో కూడా దీని ద్వారా దాదాపు 2,90,669 మంది క్యాబ్ డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని చెప్పేసి మనం చేస్తాను. ఎవరైనా సరే అర్హత ఉండి, ఎందుకంటే చాలా పారదర్శకంగా అర్హుల లిస్టుని తయారు చేయడం జరిగింది. ఎవరికైనా సరే అర్హత ఉండి బై మిస్టేక్ ఎవరికైనా రాకపోతే వాడు ఇమీడియట్ గా గ్రీవెన్స్ అప్లై చేస్తే వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి మొత్తం ఈ పథకం ద్వారా 436 కోట్ల భారం ప్రభుత్వం భరించబోతుందని చెప్పేసి మనం చేస్తాను. మొత్తం 2,90,669 మంది ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. 15,000 రూపాయలు. ఆటో డ్రైవర్ సేవలో ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్న విషయం, ఈ రాష్ట్రంలో టూరిజం రంగాన్ని అభివృద్ధి చేసినట్లయితే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మన రాష్ట్రంలో యువకులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వం చాలా దృష్టి పెడుతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పటికే అనేక పాలసీస్ని ఆమోదించాం. టూరిజం కూడా బాగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. హోటల్ 50,000 రూమ్స్ని నిర్మాణం చేయాలని, ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడంతా కూడా టూరిజంని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి పాలసీల ద్వారా చేస్తున్న ప్రయత్నం మీ అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 2024-29కి క్యారవాన్ పర్యాటకను ప్రోత్సహించడానికి కేబినెట్ ఏదైతే ప్రతిపాదన చేసిందో కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాక రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం తమ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారంటూ అబద్దాలు చెబుతున్నారని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ ఉత్సవాల పేరుతో కూటమి నేతలు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారని, ఈ డబ్బంతా ఎవరి జోబుల్లోకి పోయిందో చెప్పాలని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో పాటు కొత్తగా సోషల్ మీడియా కేసులతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. సూపర్ 6 గానివ్వండి, సూపర్ 7 హామీలు కానివ్వండి, ఏదన్నా సరిగ్గా పూర్తి చేశారా? ఈరోజు ఫీజు రియంబర్స్ బకాయిలు అదే విధంగా బాకీగా ఉన్నాయి. ప్రతి మహిళకి నేను 1500 రూపాయలు ఇస్తాను అధికారంలోకి రాగానే అని చెప్పని ఏదైతే ఆయన హామీ ఇచ్చారో దాన్ని పూర్తి చేయలేదు. మా నిరుద్యోగ సోదరులు ఎవరైతే ఉన్నారో నేను అధికారంలోకి రాగానే మీకు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ గారు పూర్తి చేయలేదు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని చెప్పారు చంద్రబాబు గారు, ఆ హామీని కూడా ఆయన పూర్తి చేయలేదు. అదేవిధంగా రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు లేకుండా, అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా అనేక ఇబ్బందులు, అనేక సమస్యలతో ఉంటే నిన్న చంద్రబాబు గారు వచ్చి సంవత్సరం 5 నెలల క్రితం ఈ రాష్ట్రంలో విధ్వంసం ఉండేది, ఎవరు కూడా సంతోషంగా లేరు, ఏదో నేను వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గారు సంతోషంగా ఉన్నారని చెప్పని అంటున్నారు. ఎక్కడ ఉన్నారు అంటే మీ డబ్బా కొట్టుకోవటం కోసం నిన్న విజయవాడ ఉత్సవాల్లో మీరు ఉపయోగించుకున్నారు. నిన్న ఆయన మాట్లాడుతున్నారు, మహిళలకి ఉచిత బస్సు ఇష్టం వల్ల మహిళలు అందరు గారు దర్శనానికి వచ్చారని చెప్పని. అంటే ఏంటి? మా అమ్మవారి దర్శనానికి 100 సంవత్సరాల నుంచి మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కానివ్వండి, లేదా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం గారు వస్తారు. ఏదో మీరు ఉచితంగా ఏదో బస్సు ఇచ్చారని చెప్పని నిన్న మీరు మాట్లాడతాం ఇంతకన్నా సిగ్గుచేటి విషయం ఇంకేదైనా ఉందా అని చెప్పని ఈరోజు చంద్రబాబు గారిని, అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని మేము అందరం గారు అడుగుతున్నాం. ఈరోజు వాళ్ళేదో చెప్పుతున్నారు, గతంలో ఎప్పుడు గారు లేదు ఉత్సవాలు, ఏదో మేము వచ్చిన తర్వాత కొత్తగా కనిపెట్టామని చెప్పని. ఒక్క విషయం చంద్రబాబు గారు కానివ్వండి, లేకపోతే కూటమి నాయకులు తెలుసుకోవాలి, ఉత్సవాలు అనేది మీరు కనిపెట్టలా. మా దసరా ఉత్సవాలతో ప్రతి సంవత్సరం గారా ఏదైతే ఉత్సవాలు జరిగినాయో ప్రతి సంవత్సరం గారు మేము చేస్తాం. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కానివ్వండి, సంగీత కళాశాలలో కానివ్వండి, అమ్మవారి ఒక గొప్పతనం తెలిసే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి గారు దాంట్లో ఎవరైతే ఎవరైతే మన నాటక రంగ వాళ్ళు కానివ్వండి, లేకపోతే డ్యాన్స్ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు అమ్మవారి భక్తి చాటి చెప్పే విధంగా ప్రతి సంవత్సరం గారు ఉత్సవాలు జరుగుతాయి. ఏదో మీరేదో కొత్తగా వచ్చి ఉత్సవాలు కనిపెట్టాం, లేకపోతే మేము వచ్చిన తర్వాతే ప్రజానికం సంతోషంగా ఉన్నారని చెప్పని సొంత దెబ్బ మీరు కొట్టుకోవటం కాదు. ఈరోజు ఈ ఉత్సవాల పేరుతో మీరు కానివ్వండి, మీ ఎంపీ కానివ్వండి, విజయవాడ ఎంపీ కానివ్వండి, లేకపోతే మీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కానివ్వండి పెద్ద స్కెచ్ చేశారు. దాన్ని మేము అడ్డుకున్నాం, దాన్ని అడ్డుకోవటానికి మేము ప్రయత్నించాం. ఉత్సవాల పేరుతో ఏదైతే మచిలీపట్నం గొడుగు వెంకటేశ్వర భూములు ఉన్నాయో దాదాపుగా 40 ఎకరాలు, ఆ ఆస్తి విలువ వచ్చేసి 450 కోట్లు ఉంటుంది. దాన్ని మీరు కాజేయాలని చెప్పి చూసిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు మేము అందరం అడుగుతున్నాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
सहस्रेण जगति शतपदमवाप्नोति साध्यस्समित्रजगति सर्वं लभते अष्टो ब्राह्मणान् संयज्ञायत्वा सूर्यवक्षस्वे भवति सूर्यः महानद्वां प्रतिमा संयगौरायत्वा स्कन्द्रा भवते विख्यात्मवक्ष्यते పేద మధ్యతరగతి ప్రజలు వినియోగించే వస్తువులపై ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ వల్ల చేకూరుతున్న లాభాల గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించి సేవింగ్స్ ఆర్థిక ప్రయోజనాలను సమగ్రంగా పొందేలా చైతన్యపరచాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా తగ్గించిన జీఎస్టీ స్లాబ్ల ద్వారా వివిధ వర్గాల రంగాల ప్రజలకు చేకూరుతున్న ఆర్థిక ప్రయోజనాలపై రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు అక్టోబర్ 19వ తేదీ వరకు 4 వారాల పాటు జిల్లాలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జీఎస్టీ తగ్గింపుతో ధరలు గణనీయంగా తగ్గిన వ్యవసాయ అనుబంధ రంగాల్లో వినియోగించే పనిముట్లు యంత్రాల ప్రదర్శనను ఎంపీలు సానా సతీష్ బాబు, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు పేరాబతుల రాజశేఖర్, కరి పద్మశ్రీ, కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జీఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీలక్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.